హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం ఈ వీడియోలో స్కిన్ డిసీజెస్ గురించి తెలుసుకుందాం. ఎవరికైతే స్కిన్ పైన గజ్జి, దురద, అలాగే తామర లాంటివి ప్రాబ్లమ్స్ ఉంటాయో అటువంటి వాళ్ళ కోసం ఈరోజు ఈ వీడియో చాలా యూస్ఫుల్ అవబోతుంది. ఎందుకు అని అంటారా? ఎందుకంటే కేవలం చాలా తక్కువ ఖర్చుతో మన ఇంట్లోనే దొరికే కొన్ని వస్తువులతో మనం చాలా చక్కటి ట్రీట్మెంట్ అయ్యేలాగా ఇప్పుడు తయారు చేసుకోబోతున్నాం. కాబట్టి ఈ వీడియో మీకు చాలా యూస్ఫుల్ అని చెప్పానన్నమాట. అయితే ఫ్రెండ్స్, చాలామంది ఇటువంటి ప్రాబ్లమ్స్ కోసం ఎన్నో రకాల ట్రీట్మెంట్కి బయట స్కిన్ డాక్టర్స్ దగ్గరికి వెళ్తూ ఉంటారు. అది అప్లై చేసినంత వరకే, దాని తర్వాత మళ్ళీ ఆ ప్రాబ్లం అనేది రీస్టార్ట్ అవుతుంది. అలాగే కొంతమంది అయితే అసలు సిగ్గుతో బయటికి వెళ్ళరు. ఇక మనమంటారా, ఇక్కడ దీని గురించి ఆలోచిస్తూ చాలా ఎక్కువగా తనలో తను ఫీల్ అయ్యే ఛాన్సెస్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఎందుకు నాకు ఈ ప్రాబ్లం వచ్చింది, ఈ విధంగా చాలామంది డిప్రెషన్ కూడా లోన్ అవుతూ ఉంటారు. ఎందుకంటే నలుగురిలో వెళ్ళేటప్పుడు అది బయటికి కనపడుతూ ఉంటే మనకి చాలా ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అనేది స్టార్ట్ అవుతుంది. అయితే ఇటువంటి అన్నిటికీ ఇక్కడే చెక్ పెట్టేద్దాం. చక్కగా ఈ వీడియోని చివరి వరకు చూడండి. మీరు చూసే ఈ వీడియో మీకు ఎంతో యూస్ఫుల్ అవుతుంది, లేదా మీకు తెలిసిన వాళ్ళకి చెప్పడానికైనా కూడా మీకు యూస్ఫుల్ అవుతుంది. సో ఫ్రెండ్స్, ఇక లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోతాం. దానికైనా ముందు మీలో ఎవరైనా ఇంకా మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి, ఆల్ అని క్లిక్ చేయండి. దాంతో మేము పెట్టేటువంటి ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోస్ వెంటనే నోటిఫికేషన్ రూపంలో మీ దగ్గరికి వచ్చేస్తుంది. ఫ్రెండ్స్, ఎప్పుడు కూడా ఏదైనా ప్రాబ్లం వస్తుంది అని అంటే దాని సొల్యూషన్ చూసుకోవటం చాలా బెస్ట్. బట్ దానికైనా ముందు అసలు ఎందుకు ఆ ప్రాబ్లం మనకు వచ్చింది అనేది కనిపెట్టడం చాలా ఇంపార్టెంట్. అది కానీ మనం కనిపెడితే మనకి ఇంకా ఎప్పటికీ కూడా ఆ ప్రాబ్లం మళ్ళీ తిరిగి రాదు. ఎందుకనంటే దాన్ని తగ్గట్ట జాగ్రత్తలు అనేవి మనం తీసుకుంటూ ఉంటాం కాబట్టి. చూడండి, ఎలర్జీ ఫామ్ అనేది ఏదైతే ఉంటుందో అది ఎక్కువ శాతంగా కొంతమందికి అయితే మాత్రం వాళ్ళకి జెనెటిక్ ఉంటుంది. అలాగే వాళ్ళల్లో ఇమ్యూనిటీ పవర్ అనేది చాలా తక్కువ ఉండటంతో కూడా వాళ్ళకి చాలా తొందరగా ఇటువంటి ఎఫెక్ట్స్ అనేవి అవుతూ ఉంటారు. ఇక రెండోది వచ్చేసేటప్పటికి మనం కూర్చున్న ప్లేసెస్ కావచ్చు, మనం పడుకునే బెడ్, కప్పుకునే దుప్పట్లు, ఇటువంటి ఏవైతే ఉంటాయో అవి చాలా శుభ్రంగా ఉండాలి. అవి అలా లేకపోతే అవి మన బాడీ మీద మనం ఎక్కువగా అప్లై చేసుకొని ఆ ప్లేస్లో మనం ఉన్నప్పుడు మనకి దాంతో కూడా ఎలర్జీ ఫామ్ అనేది అవుతూ ఉంటుంది. సో అయితే ఇవి కాస్త మనం నీట్ అండ్ క్లీన్గా ఉంచుకొని చక్కగా మన బాడీని కూడా మనం శుభ్రంగా ఉంచుకొని నీట్ క్లాత్స్ అనేవి వేసుకుంటే సరిపోతుంది. ఇక దాని తర్వాత ఎవరికైతే జెనెటిక్ ప్రాబ్లం ఉందో అటువంటి వాళ్ళకి, అంటే వాళ్ళ బాడీలో కూడా కొంచెం ఎలర్జీ ఫామ్ అనేది ఎక్కువగా ఉంటుందన్నమాట. సో దాని మూలన వాళ్ళకి తొందరగా ఎఫెక్ట్ అనేది అవుతుంది. సో దానికి తగ్గట్టుగా మీరు మెడిసిన్ అనేది తీసుకోవచ్చు. ఒకవేళ అలా కాదు అని అనుకుంటే మాత్రం ఈ జాగ్రత్తలు తీసుకుంటే సరిపోతుంది. అయితే ఫ్రెండ్స్, ఇక మనం వీటి కోసం ఏమేమి కావాలి అది చూద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్, దీనికోసం మనకు కావాల్సింది కర్పూరం. కర్పూరం ఈ రోజుల్లో చిన్న చిన్న బిళ్ళల్లాగా వస్తున్నాయి. అవి యూజ్ చేయకండి ఫ్రెండ్స్. ఎందుకంటే ఇంతకు ముందు వీడియోలో కూడా నేను చెప్పాను, కర్పూరంలో వచ్చేసేటప్పటికి ఇలాంటి చిన్న చిన్న బిళ్ళలు ఏవైతే తయారు చేస్తారో దాంట్లో ఎక్కువ శాతంగా మైనం అనేది కలుస్తూ ఉంటుంది. కాబట్టి ఇటువంటి ట్రీట్మెంట్స్కి రెమెడీస్ కోసం ఎప్పుడు కూడా దాన్ని తీసుకోవద్దు. మీరు బజార్లో ముద్ద కర్పూరం అనేది వస్తుంది, దాన్ని తెచ్చుకుంటే సరిపోతుంది. అయితే ఇక్కడ ఒక 5 రూపీస్కి మీరు వచ్చే ముద్ద కర్పూరం తెచ్చుకుంటే సరిపోతుంది. దాన్ని తెచ్చుకొని చక్కగా చేత్తో అయినా నలపండి, లేదు అనంటే ఇంట్లో ఏదైనా హార్డ్గా ఉన్న వస్తువుని తీసుకొని దాని సహాయంతో దాన్ని మంచిగా నలిపేసేయండి. ఫైన్ పౌడర్ లాగా చేసేసుకోండి. మిక్సీలో వేసుకొని కూడా చేసుకోవచ్చు. బట్ మిక్సీలో ఎక్కువ శాతంగా మనం ఒకే పచ్చళ్ళు, మసాలాలు వేస్తూ ఉంటాం కాబట్టి మళ్ళీ వాటి తత్వం దీంట్లో రాకుండా ఉండటానికి నేను ఇక్కడ చేత్తో చేసుకోమని చెప్తున్నాను. ఎందుకంటే దీన్ని మనం స్కిన్ మీద రాస్తున్నాం కాబట్టి మళ్ళీ మనకి ఎటువంటి స్పైసెస్ తగిలి అక్కడ మంట రాకుండా ఉంటుంది. సో చాలా ఈజీగా చేత్తో నలిపేసుకోండి. ఇక రెండో ఇంగ్రీడియంట్, దీంట్లో మనం వేయాల్సింది అలోవెరా జెల్. మన ఇంట్లో ఈ రోజుల్లో ప్రతి ఒక్కరి ఇంట్లోనే అలోవెరా అనేది పెట్టుకుంటున్నారు. అయితే ఇంట్లో కానీ మీకు అలోవెరా ఉంటే దాన్నే ప్రిఫర్ చేయండి. ఒకవేళ అలోవెరా చెట్టు లేదు అని అనుకుంటే అప్పుడు బజార్ అలోవెరాని మీరు ట్రై చేయండి. దీన్ని చక్కగా మీరు ఒక స్పూన్ సహాయంతో చిన్నగా తీసేసుకొని, స్పూన్తో మీరు న్యాచురల్ అలోవెరా తీసుకుంటే ఒక 4 స్పూన్స్ వేసుకోండి. అదే కానీ మీరు బజార్ది వాడుతున్నారు అని అంటే మాత్రం 2 స్పూన్స్ దాంట్లో వేసుకోండి. ఇక దీన్ని కూడా మంచిగా కలిపేసుకోండి. ఇక మూడో ఇంగ్రీడియంట్, దీంట్లో మనకు కావాల్సింది ఏంటి అని అంటే అది తులసాకు.
తులసాకులో మనకి 2 రకాలు ఉంటాయి. ఒకటి రామ తులసాకు, ఒకటి శ్యామ తులసాకు. అయితే మనం తినటానికి అనేది ఎప్పుడు కూడా మనకి శ్యామ తులసాకు ఏదైతే ఉందో అంటే కృష్ణ తులసి అని కూడా కొంతమంది అంటారు. సో, ఆ కృష్ణ తులసి ఏదైతే ఆకులున్నాయో అవి మనం తినటానికి ఉపయోగించుకోవటం చాలా బెస్ట్. ఇక్కడ రామ తులసి ఏదైతే ఉందో వాటి ఆకుల్ని మనం యూజ్ చేస్తున్నాం. ఏ ఇంగ్రీడియంట్ కూడా మనం ఏదైనా రెమెడీస్కి వాడినప్పుడు వాటిని శుభ్రంగా కడుక్కోవాలి, నీట్గా ఉంచుకున్న తర్వాతే వాటిని వాడుకోవాలి. అయితే తులసాకులు కూడా ఇక్కడ చక్కగా కడిగేసుకొని వాటిని కూడా చక్కగా దంచేసుకోండి. దంచేసి అవి మెత్తగా పేస్ట్ లాగా అయిపోయిన తర్వాత దీన్ని కూడా తీసేసి ఆ బౌల్లో కలిపేసుకోండి. ఇక లాస్ట్ బట్ నాట్ ద లీస్ట్, మీరు ఇక్కడ తీసుకోవాల్సింది కాస్త అంటే ఒక అర స్పూన్ మాత్రమే నిమ్మరసం. ఈ 4ని తీసుకొని చక్కగా మీరు కలిపేసుకోండి. ఒక స్పూన్ సహాయంతో మీరు దీన్ని మంచిగా, ఎందుకంటే మనం దీంట్లో ఏదైతే అలోవెరా న్యాచురల్గా తీసుకున్నామో అవి కాస్త దాని లోపలించి చిన్న చిన్న పీసెస్ లాగా వస్తాయి కాబట్టి వాటన్నిటిని కూడా బాగా అవి మిక్స్ అయ్యేలాగా మనం కలుపుకోవాలి. ఇక దీన్ని ఒక 5 to 6 minutes పక్కన పెట్టేసుకోండి. అన్నీ ఒక దాంట్లో ఒకటికి మంచిగా అబ్జర్వ్ అయిపోతుంది. ఇక ఇది మనం అప్లై చేసుకోవటానికి రెడీ అయిపోతుంది. ఇక ఫ్రెండ్స్, ఎక్కడైతే మీకు బాడీ మీద ఆ ప్రాబ్లం ఉందో ఒక చిన్న కాటన్ బాల్ తీసుకొని దీంట్లో డిప్ చేసుకుంటూ దాని చుట్టూ అలాగే దానిపైన ఫస్ట్గా చక్కగా అప్లై చేసుకోండి. ఎక్కువ గట్టిగా రుద్దొద్దు, జస్ట్ అప్లై చేసుకోండి. వీటిలో మనం వేసిన ఇంగ్రీడియంట్లో ఏ ఒక్క ఇంగ్రీడియంట్తో కూడా మీకు ఏదైనా ఎలర్జీ ఉంటే లేదంటే మీకు అది పడదు అని అనుకుంటే మాత్రం దాన్ని అవాయిడ్ చేసేయండి. ఎందుకంటే ఇక్కడ మనం యూసిన ప్రతి ఒక్కటి చాలా న్యాచురల్, దేంతో ఏ ప్రాబ్లం ఉండదు. బట్ కొంతమందికి వాళ్ళ ఉన్న బాడీ తత్వంతో ఉంటే మాత్రం వాళ్ళు దీన్ని చేయకండి. ఇక దీన్ని మీరు పొద్దున సాయంత్రం ఈ విధంగా 2 సార్లుగా అప్లై చేసుకోండి. దాంతో మీకు చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఎంత పాతటి గజ్జి దురద తామరైనా సరే ఇట్టే తగ్గిపోతుంది. సో ఫ్రెండ్స్, దీన్ని ఈ విధంగా మీరు అప్లై చేసుకోండి. ఇక ఎవరికైతే బాగా ఎక్కువగా ప్రాబ్లం ఉండి వాళ్ళకి బాగా అంటే దాన్ని ఇచ్చింగ్ చేయకుండా ఉండలేకపోతున్నారు, అంత బాగా ఉన్న వాళ్ళైతే దీన్ని 3 times కూడా యూస్ చేసుకోవచ్చు. ఈ విధంగా మీరు ఒక 15 నుంచి 20 రోజుల వరకు కంటిన్యూగా చేయండి. మీరే చూస్తారు కదా, చాలా బెస్ట్ రిజల్ట్ అనేది వస్తుంది. ఇక ఫ్రెండ్స్, కొంతమందికి జస్ట్ అలా గజ్జిలాగా రాకుండా దురద అనేది మాత్రమే ఉంటుంది. అటువంటి వాళ్ళకి ఎక్కడైతే స్పెసిఫిక్ ప్లేస్లో దురద అనేది కలుగుతూ ఉంటుందో అటువంటి వాళ్ళు ఇలాగే కర్పూరం తీసుకొని దాన్ని నలిపేసి దాంట్లో కాస్త కోకోనట్ ఆయిల్ని యాడ్ చేసుకొని దాన్ని అప్లై చేసుకుంటే కూడా సరిపోతుంది. ఈ విధంగా మీరు ఈ రెండింటిని ట్రై చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, ఈ రోజుకి ఈ వీడియోలో ఇంతవరకే. మీకు కానీ మా ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి, కమెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్.